ఆ, ఇప్పుడు మీకు మరలా మీ ప్రాక్టీస్కి కొన్ని బిట్స్ కూడా మీకు ఇస్తాను. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే కాన్సెప్ట్ Hello, sir. Hey, sir. 500 ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్. వైష్ణవి, వెరీ గుడ్. రైట్. నా కొత్త కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. మనకి ఈ సెట్లో కూడా లేదా మీ యొక్క పాలిటెక్నిక్ ఎగ్జామ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇందాక నేనేం చెప్పాను, ఒకటి దాని యొక్క డెఫినేషన్ తెలుసుకోండి అని చెప్పాను. ఏది ఇచ్చినా కానీ డెఫినేషన్ తెలుసుకోండి. రెండోది దాని యొక్క ఫార్ములా, డెఫినేషన్ బేస్ చేసుకునే మనకి ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని యూనిట్ అనేది వస్తుంది. యూనిట్ని బేస్ చేసుకుని మనకి ఇంకొకటి ఏమొస్తుందంటే డైమెన్షన్. డైమెన్షన్ అనేది వస్తుంది. అసలు డైమెన్షన్ అంటే ఏంటి? ఓకే, ఎగ్జామ్లో అడిగేది కూడా మిమ్మల్ని ఇదే. అర్థమవుతుందా? డైమెన్షన్ అంటే ఏంటి, ఇదే అడిగేది. దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి? డైమెన్షన్ అంటే మనకి బేసిక్ క్వాంటిటీస్ ఒక 7 చెప్పాను. ఏమేం చెప్పాము? మాస్, లెంత్, టైము, ఈ లైట్ ఇంటెన్సిటీ, నెక్స్ట్ ఫిజికల్ సబ్స్టెన్స్, అటామిక్ సబ్స్టెన్స్, ఇలా కొన్ని చెప్పాం. వీటిలో వీటన్నిటిలో మెయిన్గా ఉండేది ఏంటి అంటే లెంత్, మాస్, టైం. అంటే నీకు ఏ యూనిట్ ఇచ్చినా ఈ లెంత్, మాస్, టైంలోకి తీసుకుని రావాలి. లేదా దీన్నే అటు ఇటుగా రాసిన మాస్, లెంత్, టైం, ఎంఎల్టి, ఈ సిస్టంలోకి తీసుకురావాలి. ఇక్కడ చూడండి, ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం. ఈ సిస్టంలోకే కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హైట్? వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్మ్, క్వశ్చన్ నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హైట్ అన్న. హైట్కి యూనిట్ ఏంటి? హైట్ అనేది ఏంటి? డిస్టెన్స్ అంటే లెంత్. దానికి యూనిట్ ఏంటి? యూనిట్ చెప్పండి ఎవరన్నా. సెంటీమీటర్స్. సెంటీమీటర్స్, మీటర్స్, ఆర్ ఇంచెస్, వాటర్. మీరు ఎక్కువ మెట్రిక్ సిస్టమ్ ఫాలో అవ్వండి. సో హైట్కి యూనిట్ ఏంటి అంటే మీటర్ కదా. ఓన్లీ దిస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ హైట్. సో ఇప్పుడు దీనికి ఎం, ఎల్, టి అనే దానిలో కన్వర్ట్ చేయాలి. అంటే ఎలా అంటే సింపుల్గా నేను ఒకటి చెప్తా చూడండి. ఎం అంటే ఏంటి, ఏమని చెప్పాను? మాస్. ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం. ఈ యొక్క యూనిట్లో ఈ యొక్క యూనిట్లో ఎక్కడైనా మాస్ అనేటువంటి టర్మ్ ఉందా? ఈ యూనిట్లో ఎక్కడైనా మాస్ అనే టర్మ్ ఉందా? ఎవరైనా చెప్పండి. ఎం అంటే ఇక్కడ ఇది మీటర్, ఓన్లీ మీటర్. మాస్ అనేది లేదు కదా, ఉందా? నో సార్. నో. కాబట్టి ఎం పైన పవర్లో 0 పెట్టండి. నెక్స్ట్ అలానే ఎల్ అంటే ఏంటి? లెంత్. ఈ యూనిట్లో లెంత్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది. ఈ ఏంటి ఆ లెంత్? మీటర్. మీటర్కి పవర్లో ఎంత ఉన్నట్టు ఇక్కడ? 1 ఉన్నట్టు. కాబట్టి ఆ 1నే ఇక్కడ ఎల్కి పవర్లో పెట్టండి. అలానే టైం అనేది ఉందా ఈ యూనిట్లో? టీ అంటే ఏంటి? టైం. టైం అనేది ఉందా ఇక్కడ? నో సార్. నో. నో సార్. లేదు కాబట్టి టీ పవర్ 0 పెట్టండి. సో ఇట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ హైట్. ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ 0. ఇదే డైమెన్షనల్ ఫార్ములా.
యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని ఎందుకు అన్నామనంటే ఆ డైమెన్షన్ అంటే కేవలం ఇదే. నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైందో లేదా? మాస్ ఇక్కడ చూడండి, హైట్ అన్నాం, హైట్కి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. హైట్కి యూనిట్ ఏంటి? మీటరు. ఓన్లీ మీటరే ఉంది కాబట్టి మీటర్కి పవర్ 1 కాబట్టి 1 పెట్టాం. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ మాస్ లేదు 0, టైం లేదు 0. అర్థమవుతుందా? ఇది డైమెన్షనల్ ఫార్మ్. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా, ఇంకొకటి మీతోనే చేపిస్తాను నేను. చూడండి, ఇది అర్థమైందా? దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి నెక్స్ట్ది ఏరియా. ఏరియాకి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్, LB. ఏరియాకి యూనిట్ ఏంటి? లెంత్కి యూనిట్ ఏంటి? మీటరు. బ్రెడ్త్కి యూనిట్ ఏంటి? మీటర్. సో ఫైనల్గా ఏరియా యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్. ఇదే కదా, ఇది అందరికీ తెలిసిందే కదా. ఎవరికన్నా ఇందులో ఏమన్నా సందేహం ఏమైనా ఉందా? ఏరియాకి యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయండి. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ MLT. m⁴ L² T⁴. వెరీ గుడ్, వెరీ గుడ్. M⁴0 L² T⁴0. అబ్బాయిలు అర్థమవుతుందా? రిమైనింగ్ ఎవరైనా రెస్పాండ్ Yes, అవ్వండి. sir. సూర్య అటెండ్ అయ్యావా ఈరోజు? Yes, sir. ఇది అర్థమైందా? ML² T⁴0. ఎందుకంటే ఇక్కడ చూడండి, M² అనేది ఓన్లీ లెంతే. లెంత్లోనే పవర్ కోఎఫిషియంట్. ఇక్కడ పవర్ కోఎఫిషియంట్ ఎంత ఉందండి? 2 ఉంది. కాబట్టి లెంత్కి పవర్ 2 ఉంది కాబట్టి L² పెట్టావు. రిమైనింగ్ ఎక్కడ కూడా ఈ యూనిట్లో నీకు ఎక్కడ కూడా గ్రామ్స్ కానీ కేజీస్ కానీ లేవు, అలానే సెకండ్స్ లేవు. కాబట్టి ఈ యొక్క మాస్ 0 అయిపోయింది, టైము 0 అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ చేయండి. వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ లెంత్ ఇంటూ హైట్. బ్రెత్ ఇంటూ హైట్. LBH, sir. LBH. వాట్ ఈస్ ద యూనిట్? లెంత్ యూనిట్ ఏంటి? మీటరు. బ్రెడ్త్ యూనిట్ ఏంటి? మీటరు. హైట్ Meter. యూనిట్ ఏంటి? మీటర్. సో యూనిట్స్ ఏంటి వాల్యూమ్కి? మీటర్ క్యూబ్. సో ఇప్పుడు దాన్ని MLTకి తీసుకురండి. m⁴0 L³ T⁴0. M⁴0 L³ T⁴0. 0. అర్థమైందా? రిమైనింగ్ వాళ్ళు శశిధర్ అర్థమైందా? Sir. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నది తీసుకెళ్తా. అదేంటి అంటే వెలాసిటీ. ఇది చేస్తే మీకు కాన్సెప్ట్ అర్థమైంది అన్నట్టు. వెలాసిటీ డెఫినేషన్ ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్కి యూనిట్ ఏంటి? మీటర్. టైంకి యూనిట్ ఏంటి? సెకండ్. Second. సో ఇప్పుడు నీకు ఏది వచ్చింది? మీటర్ పర్ సెకండ్. సో దీనికి MLT చెప్పండి ఎవరైనా. M1, sir. m⁴0 L0. L⁴1 T⁴ -1. ఇప్పుడు చూడండి, ఇది బైలో ఉంది కదా, దీన్ని ఏం చేయాలి అంటే మీటరు సెకండ్ పవర్ -1 రాయొచ్చు. ఇప్పుడు దీని కన్వర్షన్ ఎక్కడన్నా M అంటే మాస్ ఇక్కడ ఉందా? కేజీస్ ఏమైనా ఉన్నాయా? లేవు, 0. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్ ఏముంది? మీటర్ ఉంది. సో మీటర్ ఉంది కాబట్టి ఇక్కడ పవర్ 1 పెడతావు. నెక్స్ట్ టైం ఉంది. టైంకి సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1 ఉంది. ఇదే డైమెన్షనల్ ఫార్ములా. ఈ మొక్క చేస్తే మీకు 3 మార్క్స్ SBTET ఎగ్జామ్లో. అలా ఏ యూనిట్ ఇస్తే ఆ యూనిట్కి ఫార్ములా రాయాలి, దాని యొక్క యూనిట్ రాయాలి, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. ఈ సెట్లో ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ అంటాడు. అక్కడ ఆప్షన్స్లో డిఫరెంట్గా దీన్ని మారుస్తూ ఇస్తారు.
నీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, ఎంఎల్టీలోకి తీసుకురావడం అది అన్నమాట. సేమ్ అలానే యాక్సలరేషన్ చేయండి. యాక్సలరేషన్ మీన్స్ వెలాసిటీ బై టైం. m⁻0 l⁻1 t⁻−2. బాగా ఫాస్ట్ కొన్నావు అనంతపురం అమ్మాయి. అంతేనా? అనంతపురమేనా? విజయవాడ? కాకినాడ సార్. కాకినాడ? వైష్ణవినా? పేరేంటమ్మా? శ్యామల. శ్యామల. శ్యామల, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అనీషా జాస్మిన్ స్లో అయినట్టున్నావు. వెలాసిటీ బై టైం. వెలాసిటీ మీన్స్ ఇక్కడ వెలాసిటీ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ బై టైంకి యూనిట్ ఏంటి? సెకండ్. దీని ఇప్పుడు ఏం రాయొచ్చు? మీటర్ పర్ సెకండ్ ఇంటూ 1/సెకండ్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే దాని అర్థం మీటర్ సెకండ్ పవర్ -2. లేదా మీకు ఈ సెట్ ఇదంతా మీకు డిప్లొమా లెవెల్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్లో ఇదంతా రాయాలి. ఈ సెట్లోకి వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సింపుల్గా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఎంఎల్టీలోకి తీసుకోండి. ఎంఎల్టీ మాస్. ఎం అంటే మాస్ అండి. ఈఎం రెండు అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి యూనిట్లో ఉన్నటువంటి ఎం అంటే మీటరు, ఇక్కడ ఉన్నటువంటి ఎం అంటే మాస్. మాస్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 వస్తుంది. లెంత్ 1 ఉంది కాబట్టి పవర్లో 1 ఉన్నట్టు 1 t⁻−2 t⁻−2. సో ఇది ఈ విధంగా డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. సో ఇలా డైమెన్షనల్ ఫార్ములా రాయటం తెలుసుకుంటే మీకు ఆ యొక్క ఫస్ట్ చాప్టర్లో సగం సిలబస్ అయిపోయినట్టే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో. రిమైనింగ్ సగం ఏంటి అంటే మెజర్మెంట్స్. అంటే లెంత్ ఎలా మెజర్ చేస్తారు, డయామీటర్ ఎలా మెజర్ చేస్తారు, ఆ స్కేలు, వెర్నియర్ క్యాలిపర్స్, మీరు స్క్రూ గేజ్, ఇవన్నీ మీరు 10th క్లాస్ లెవెల్లో కొన్ని చూసుంటారు. దానికే ఇక్కడ కంటిన్యూషన్. దానిలో ఉన్నటువంటి ఎర్రర్స్ ఏంటి, ఎర్రర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఇస్తాను నేను. ఇంకో కాన్సెప్ట్ అంటే దీంతో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే దీంతో పాటు మీరు ఫార్ములాస్, డెఫినిషన్స్ కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తే మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు. కాన్సెప్ట్ అర్థమైందో అర్థం కాలేదో ఒకసారి చూసుకోండి. డెన్సిటీ. డెన్సిటీ అంటే ఈ డెన్సిటీ అనేది మీరు ఎక్కడన్నా చూసారా? అబ్బాయిలు చెప్పండి, ఎవరన్నా బైక్ తోలుతారు కదా, డెన్సిటీ అనేది ఎక్కడన్నా చూసారా? పెట్రోల్ కొట్టి ఇచ్చారు ఎప్పుడన్నా? Yes, sir. పెట్రోల్ దగ్గర డిస్ప్లేలో ఏముంటుంది? 2 ఉంటాయి అన్నమాట డిస్ప్లే బోర్డులో. ఒకటి రేట్ ఉంటుంది, ఇంకోటి పక్కన డెన్సిటీ అనేది ఉంటుంది. రేపు వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డెన్సిటీ ఫార్ములా ఏంటో చెప్పండి. డెన్సిటీ అంటే ఏంటి అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే. మాస్ యూనిట్ ఏంటి? కేజీ. వాల్యూమ్ యూనిట్ ఏంటి? మీటర్ క్యూబ్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? కేజీ మీటర్ పవర్ -3. డెన్సిటీ మీన్స్ డెఫినేషన్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఇదే ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి. లైఫ్ లాంగ్ డెఫినేషన్. ఫస్ట్ కావాల్సింది డెఫినేషన్, తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఫార్ములాని బేస్ చేసుకునే యూనిట్ని బేస్ చేసుకుని డైమెన్షనల్ ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, కేజీ మీటర్ పవర్ -3 అన్నాడు. నీకు కావాల్సిన ఫార్మ్ ఏంటి? ఎంఎల్టి. ఇక్కడ చూడండి, ఎం అంటే మాస్. ఇక్కడ మాస్ ఉందా లేదా? ఉంది సార్. 1. Yes, sir. ఉంది, sir. 1. కేజీకి పవర్ కోఎఫిషియంట్ ఎంత? 1 అనమాట. సో 1. లెంత్ కి పవర్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? -3. -3. టైం అనేది ఉందండి? లేదు. 0. సో ఎంఎల్ పవర్ -3. ఎంఎల్ పవర్ -3 t⁻0. ఓకే. సో ఇది ఒక ఎక్సర్సైజ్.
నెక్స్ట్ ఇంకొకటి, ఆ, ఇందాక మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఏంటి అంటే అది ఫోర్స్. ఫోర్స్కి చేయండి మీరు. ఫోర్స్ ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. దానికి మీరు చేసి చెప్పండి, క్లాస్ ఎండ్ చేస్తాను. మాస్, యాక్సలరేషన్. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా కావాలి నాకు. m power 1 m పవర్ 1, M పవర్ 1 T పవర్ 1 m పవర్ l 1, power 1 t l power 1 m పవర్ 1, T l పవర్ 1, T t పవర్ పవర్ 2 -1 t పవర్ -2 -2. నేను 2 ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తా. అది మీరు చెప్పిన ఆన్సర్. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మాస్ పర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ సెకండ్ పవర్ -2. మనకు కావాల్సింది డైమెన్షనల్ ఫార్ములా అంటే, కావాల్సినటువంటి డైమెన్షనల్ ఫార్ములా అంటే MLT అనేది ఉంది. ఎం అంటే మాస్, మాస్కి ఇక్కడ కేజీ ఉంది, కేజీకి పవర్ కోఎఫిషియంట్ ఎంత? పవర్ 1 కోఎఫిషియంట్ sir 1 కాబట్టి 1, m పవర్ 1. నెక్స్ట్ లెంత్ మీటర్ ఉంది, మీటర్కి పవర్ కోఎఫిషియంట్ ఎంత? 1. 1 sir 1 నెక్స్ట్ టైం అంటే ఇక్కడ సెకండ్ ఉంది, సెకండ్కి ఉన్నటువంటి పవర్ కోఎఫిషియంట్ ఎంత? -2. -2 సో వెరీ గుడ్, మీరు చేసిన ఆన్సర్ రైట్ అన్నమాట. ఓకే, సో ఇది ఇది దీనికి సంబంధించినటువంటి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీకు ఇదే ప్రొసీజర్ ప్రకారం కొన్ని ప్రాక్టీస్ ఇస్తాను, ప్లస్ ఇప్పుడే ప్రాక్టీస్ పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేస్తాను. వాటిని కొన్ని బిట్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను, వాటిని కన్వర్ట్ చేసుకోండి. వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి నెక్స్ట్ క్లాస్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ కూడా మీరు ఇది స్పెషల్ క్లాస్లో జాయిన్ అయ్యారు. ఓకే, నాకు తెలిసి స్టేట్ మొత్తం మీద ఎవరు కూడా ఈ ప్రోగ్రామ్ని నాకు తెలిసి రన్ చేయట్లా ఫస్ట్ ఇయర్ నుండి. ఇలాంటి ప్రోగ్రామ్ నా యొక్క టార్గెట్ ఏంటంటే, నేను దివిసీమ పాలిటెక్నిక్లో వర్క్ చేసినప్పుడు, పాలిటెక్నిక్ కాలేజీలో వర్క్ చేసినప్పుడు, ఎప్పుడో 2010 నుంచి 13 వరకు నేను అక్కడ వర్క్ చేశాను. 3 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. అప్పుడు నా యొక్క స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్లో 1000కి గాను 964 మార్క్స్ వచ్చినాయి. అతని పేరు కూడా జితేంద్ర అనే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అతను యాక్చువల్గా మెకానిక్లో, అతను వచ్చేసరికి బ్లూ స్టార్ ఏసీస్ ఉన్నాయి కదా, బ్లూ స్టార్ విన్నారా? బ్లూ స్టార్ ఇంటర్నేషనల్ Yes. కంపెనీ. బ్లూ sir స్టార్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు ఇతను. అవుతున్నాడు. ఇతను స్టేట్ ఫస్ట్. ఈవెన్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అన్ని అంటే టాప్ ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ అన్నిటికంటే కూడా ఇతనికి ఈ మార్క్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 1000 964 994 994 అనుకుంటా, 994 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000కి అతను స్టేట్ ఫస్ట్గా ఉన్నాడు. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, మీలో మెరిట్స్ ఉన్నారు, మీరు కంపల్సరీగా ఈ యొక్క 6 సబ్జెక్ట్స్ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ మీ యొక్క బ్రాంచ్ సబ్జెక్టు, ఈ 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఫైనల్ మార్క్స్కి స్కోరింగ్ కింద ఉంటుంది. అంటే 1100 మార్క్స్ 1000 మార్క్స్ 1100 మార్క్స్ ఉంటుంది. వాటిలో మీరు టాప్ తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి ఈ సెట్కి స్క్రీనింగ్ అవుతూ, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఈ సెట్కి స్క్రీన్ అవుతూ రావాలన్నమాట ప్యారలల్గా. నా యొక్క ఆశ అయితే అది. మీ దగ్గర నుండి మీ ఈ క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు అట్లీస్ట్ స్టేట్ టాప్ 10 లోపు మీకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రావాలి.
మీకు దీని యొక్క ఈ క్లాసెస్ యొక్క రిజల్ట్ యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుందా? సో అప్పటికే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, మీరు పక్క స్టూడెంట్స్ కంటే మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది. ఓకే, సో అది నా యొక్క టార్గెట్. నేను డెఫినెట్గా అది మీలో కనీసం చాలా మందితో ఆ యొక్క రిజల్ట్ అనేది అచీవ్ చేస్తాను. బట్ డైలీ రెగ్యులర్గా 1 అవర్ కాబట్టి టైం స్పెండ్ చేయండి. చెప్పిన ఇన్స్ట్రక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా డే 1 నుంచి ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎండ్ చేస్తున్నాను. రేపటి క్లాస్ మ్యాథ్స్ జరుగుతుంది. మ్యాథ్స్ కూడా సిలబస్లోకి ఎంటర్ అయిపోతాము. ఫంక్షన్స్ అనేటువంటి టాపిక్ మీద ఉంటుంది అనమాట. రైట్, ఇంకా కొంతమంది మెయిల్ ఐడీస్ నాకు పంపలేదమ్మా. మెయిల్ ఐడీస్ పంపితే యూట్యూబ్లో మనం పెట్టేటువంటి వీడియోస్ అందరూ అంటే ఫీజు కట్టకుండా కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ప్రైవేట్లో పెట్టి కేవలం మీ వరకే షేర్ చేస్తాను. అర్థమవుతుంది, అమౌంట్ కట్టిన వాళ్ళకి కట్టని వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. కాబట్టి మీ యొక్క మెయిల్ ఐడీస్ ఎవరైతే పంపించలేదో వాళ్ళు నాకు పర్సనల్గా మీ యొక్క జీమెయిల్ ఐడీస్ నాకు పంపించండి. మీరు ఫోన్లో ఏదైతే మెయిల్ ఐడితో యూట్యూబ్ చూస్తున్నారో అదే మెయిల్ ఐడి పంపించండి. ఎందుకంటే మళ్ళీ కొత్త మెయిల్ ఐడి పంపిస్తే మళ్ళీ యూట్యూబ్ అనేది మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్లో ఏదైతే మెయిల్ ఐడి యూట్యూబ్ చూస్తున్నారో దాంట్లో అంటే లింక్ పంపిస్తాం కదా, ఆ లింక్ మీ మెయిల్ ఐడికి మాత్రమే ఓపెన్ అయ్యేలాగా సెట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.